హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను నేను. ఇదేనండి, శనగపప్పు, పచ్చి శనగపప్పు, పచ్చి కొబ్బరి రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రెండు ఇలాగ ఏమేమి కావాలి, ఎలా చేయాలన్నది నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక గంట ముందు నేను ఇట్లా నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాను. ఇదిగో ఈ గ్లాస్తో పప్పు వేసుకున్నాను. ఒక గ్లాస్ పప్పుకి ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే పడుతుంది. ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా, ఫస్ట్ గిన్నెలో మనం వాటర్ వేసుకుందాం. చూసారు కదా, ఒక గ్లాస్ పప్పు అయితే నానబెట్టుకున్నాను. దానికి ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకుందాము. కొబ్బరి మిక్సీ పట్టాను కదా, ఆ మిక్సీ గిన్నెలో వేసేస్తాను నీళ్ళు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాగా మరుగుతాయి వాటరు. మరిగిన తర్వాత పప్పు దాంట్లోకి వేద్దాం. ఇంకా ఈ పప్పుకి ఏమేమి కావాలంటే శనగపప్పు, ఎదుగు పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొన్ని 4 ఏమో వెల్లుల్లి రెబ్బలు పప్పులు ఉడికేటప్పుడు మనం వేసుకోవాలి. చిన్న ఒక అంగుళం అల్లం ముక్క, ఒక్క పచ్చిమిర్చి, దీన్ని కచ్చాబిచ్చా కొట్టుకొని మనం పప్పులో వేసుకోవాలన్నమాట. దీన్ని రోల్లో వేసి దంచుదాం. ఈ లోపల ఎసరు మరుగుతుంది. ఎసరు మరిగిన తర్వాత పప్పు వేద్దాం. ఇదిగో రోల్లో వేసుకున్నాను, రాయితో దంచేద్దాం. బాగా మరుగుతుంది కదా ఎసరు, ఈ పప్పు వేసేద్దాం. పప్పు కొంచెం ఉడికి పట్టిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసేద్దాం ఇందులో. పప్పు బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు కాస్త బాగా ఉడకాలి. పప్పు మెత్తగా అయిన తర్వాత మనం కొబ్బరి, ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. చూసారా, పప్పు ఇలా ఉడికిపోయింది కదా, నీరు ఇంకిపోతుంది. కొంచెం నీరు ఉండగా మనం కొబ్బరి వేసుకుందాం. పప్పు బద్దని చిదిపితే ఇట్లా ఉండాలన్నమాట. చూసారు, చిదిగిపోయింది. కాస్త పప్పులాగా మనకు కనిపించాలి. ఇప్పుడు కొబ్బరి వేద్దాం. నేనైతే ఒక చెక్క తీసుకున్నాను. అంత పడుతుందో లేదో చూసుకొని, పట్టేస్తుంది, చిన్న గ్లాస్ కదా. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేద్దాం. ఇట్లా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు మనం మూత తీసుకొని ఉప్పు, కారం వేద్దాం. అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను కదా, దంచాను కదా, అది కొంచెం పసుపు, కొంచెం సాల్టు, నీరున్నప్పుడే ఇది కూడా వేసుకోవాలన్నమాట. కారం తక్కువ వేసుకోండి. అది వేసాను కదా పచ్చిమిర్చి పేస్ట్, అంతే. ఇలా 1 నిమిషం ఉంచి తాలింపు. చూసారు కదా, నెయ్యి తాలింపు వేసుకుందాం. పప్పుకి నెయ్యి తాలింపు చాలా బాగుంటుంది. పప్పు అయితే రెడీ అయిపోయిందండి, తాలింపు కూడా అయిపోయింది. ఎంతో గుమ్మగుమ్మలాడుతూ ఉండదు పప్పు. ట్రై చేయండి అందరూ, ఇలా పప్పులాగా ఉండాలి. శనగపప్పు, కొబ్బరి. ఓకే అండి. మన కొత్త ఆవకాయలు. దీనికి సైడ్ డిష్ ఏంటంటే రసం పెట్టుకోండి, మజ్జిగ చారు పెట్టుకోండి. ఓకే అండి.